ఈ ఇంట్లో వాళ్ళందరినీ ఒక ఆట ఆడుకోవచ్చు. అయితే ఆలస్యం ఎందుకే? తొందరగా వెళ్ళి అల్లుడు గారి వేలికి తొడిగేయి. ఆగు పార్వతి, నిజంగా ఈ ఉంగరం పనిచేస్తుందంటావా? సిద్ధయ్య గారిచ్చారమ్మా. చాలా పవర్ఫుల్ యోగా అయినా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందమ్మా. ఇంకేం ఆలస్యం చేయొద్దు, ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయొద్దు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సరే అమ్మా. ఆయనకి రింగు తొడిగేసి నా వశం చేసేసుకోవాలి. అయ్యయ్యో, నా రింగు, నా రింగు, పిన్ని, నా రింగు. పని కట్టుకుని వచ్చి నన్ను గుద్దావు కదూ. పిన్ని ఏమైంది? నా రింగు పడిపోయిందే. రింగా? అది మీ బాబాయ్కి పెడదామని ఎంతో ప్రేమగా తీసుకొచ్చాను. ఇదిగో నీ వల్లే కింద పడిపోయింది. అయ్యయ్యో. పిన్ని, పిన్ని, ఇదేనా నీ రింగు? ఇదే. అమ్మయ్యా, కొట్టేద్దాం అనుకున్నావు కదా. చూసుకోలేదు పిన్ని. కళ్ళు నెత్తి మీద కదే, ముందు పెట్టుకుని చూడు, అన్నీ కనిపిస్తాయి. సరే పిన్ని. ఏమండి? ఏంటి పార్వతి? రాబోయే మీ పుట్టినరోజుకి కానుకగా మీకోసం ఒక చిన్న రింగ్ చేయించానండి. నువ్వా? నేనే. నా కోసం నువ్వు ఉంగరం చేయించావా? అవునండి. మీరు నాకు నెక్లెస్ చేయించలేదని నేను మొహం ముడుచుకుని కూర్చోలేను కదా. ఎంతైనా మీరు నా భర్త. అందుకే మీకోసం ఇదిగో ఈ చిన్న బహుమతి. కాదనకండి. నువ్వు చేయించావంటే నాకేదో అనుమానంగానే ఉంది పార్వతి. నా ప్రేమనే శంకిస్తున్నారా? నేను అలిగాను, బొంగమూతి పెట్టాను. సరేలే, అక్కడ పెట్టేసే. నేనే పెడతాను. ప్రేమతో చేయించాను కదా, ప్రేమగానే పెట్టాలి. సరే, చేతులు కడుక్కొస్తానుండు. ఏమండి? నేను తుడుస్తాను కదండి. ఎలా ఉందండి? నీకు నచ్చింది కదా. ఈయనకి నేనేం చెప్తే అది చేస్తారు. ఒకసారి టెస్ట్ చేద్దాం. ఏమండి? మళ్ళీ ఏంటి పార్వతి? మీకీ మురికి మట్టి పనులు ఎందుకండి? ఇంతకు ముందులో మీరు ఇంట్లో సర్వెంట్ అనుకుంటున్నారా? ఇప్పుడు మీ అన్నయ్యకుండే అధికారం మీకుందండి. మరి పనులన్నీ ఎవరు చేస్తారు పార్వతి? మీ అన్నయ్యని చేయమనండి. ఏంటి? అదే, మీ అన్నయ్యని చేయమని చెప్పొచ్చు కదా. ఇదేంటి, ఈయన నన్ను కొట్టారు? రింగు పని చేయట్లేదా? ఏంటి పనిచేసేది? నేను అధికారం కావాలనుకున్నాను, అంతేగాని మా అన్నయ్య పనివాడవ్వాలని కోరుకోలేదు. ఇంకోసారి ఇలాంటి సలహాలు ఇచ్చావో ఈసారి చంపబాగలుగుతాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు.
చదువు. అయ్యో నీ బుగ్గలేంటే బూరెల్లా పొంగేయి. రింగు పనిచేయలేదా? అందుకేగా కొట్టారు. అయ్యో ఆ దొంగ సచ్చినోడు మోసం చేశాడమ్మా. 1,00,000 రూపాయలు గంగలో పోసినట్టే. అయ్యయ్యో ఎంత పని జరిగింది పార్వతి. ఆ రింగ్ అంటే మనం ఇచ్చిందే కాబట్టి అక్కడ పనిచేయదు. కానీ ఆ స్వామీజీ చెప్పినట్టు ఈ రింగ్ పనిచేస్తుందా? ఈ రింగ్ పెట్టించుకున్న వాళ్ళు మన కంట్రోల్లో ఉంటారా? ట్రై చేద్దాం. అత్తయ్య మన మాట వింటుందో లేదో ఒకసారి ట్రై చేసి చూద్దాం. అత్తయ్య మీద ప్రయోగిస్తా. ఈవిడ గనక నా మాట వింటే ఆస్తి కావాలనే గోడు ఉండదు, మళ్ళీ పెదనాన్నకి తెలుస్తుందనే టెన్షన్ ఉండదు, ఇంట్లో ఏ గొడవలు ఉండవు. అత్తయ్య వస్తున్నా. అత్తయ్య వినపడుతుంది, చెప్పు. ఇది ఈ రింగ్ రింగా? ఇది మీదేనా? గోల్డా? అవునవును, గోల్డే అనుకుంటా అత్తయ్య. అయితే నాదే ఇవ్వు. మీదేనా అత్తయ్య? అవును. అయితే ఒకసారి నేను సైజ్ చెక్ చేస్తాను. ఎందుకే? నేను చెప్తుంటే నమ్మకం లేదు. అలా ఏం కాదత్తయ్య, చెక్ చేసి పెడితే ఒక క్లారిటీ ఉంటుంది కదా అని. సరే పెట్టు, నీ క్లారిటీ కాకులు ఎత్తుకుపోను. రింగు బాగుందే. ఇప్పుడు అత్తయ్య నా మాట వింటుందా? అత్తయ్య నా వశం అయిపోయినట్టేనా? ఒకసారి టెస్ట్ చేద్దాం. పద్మా, అదేంటమ్మా అత్తయ్యని పట్టుకుని పేరు పెట్టి పిలుస్తున్నావు? అత్తయ్య అని పిలువు, కొంచెం గౌరవంగా ఉంటుంది కదా. పేరు పెట్టి పిలిచినా అత్తయ్యకి కోపం రావడం లేదన్నమాట. అంటే అత్తయ్య ఆల్మోస్ట్ నా వశం అయిపోయినట్టే. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు అత్తయ్య, కొంచెం హెడేక్ ఉంది. నాకు కొంచెం కాఫీ కల్పిస్తావా? అంతేగా, నువ్వు అడగటం నేను ఇవ్వకపోవడునా. నువ్వు ఇలా కాలు మీద కాలేసుకుని కూర్చో, నేను వెళ్ళి కాఫీ కలుపుకొస్తాను. అది నిజమా? అదేంటే నిజమా అని ఆశ్చర్యంగా అడుగుతున్నావు? నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను.